మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుడితో మాట్లాడారా? బైబిల్ చదివారా? ఆయన మాటలు ఆనిముత్యాలు లాంటి చాలా బలమైనవి. ఆ వాక్కు నీ జీవితంలో వస్తూ ఉంటే, నువ్వు చదువుతూ ఉంటే నీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. నీ టోటల్ బాడీలో ఉన్న ప్రతి అణువులో కూడా కదా. అనారోగ్యంతో ఉన్నవారికి కొంతమందికి గ్లూకోజ్ పెడతారు, అప్పుడే ఒక గంట సేపట్లో లేచి కూర్చుంటారు. వాక్యం కూడా చదువుతుంటే ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నీకు ఏమీ అర్థం కావట్లేదో, కొన్ని విషయాలు అర్థం కావు. ఏ నిర్ణయం తీసుకోవాలి, అసలు ఏం చేయాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు వాక్యాన్ని చదువుతుంటే ఆయన నీకు ఆలోచనకర్తగా ఉంటాడు, నీ పక్షముగా నిలబడతాడు. నువ్వే నిర్ణయం తీసుకోవాలో, ఏ మార్గంలో నడవాలో అన్నిటినీ కూడా ఆయన తెలియజేస్తాడండి. నువ్వు చేయవలసిందల్లా ఆయనతో మాట్లాడాలి. చాలా ప్రాముఖ్యముగా మొట్టమొదటి స్థానము దేవుడికే ఇవ్వాలి, ఇంకా ఏ దానికి ఇవ్వద్దు. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ పట్ల చూపించే ఆ యొక్క ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కూడా చాలా ప్రత్యేకముగా ఉంటుంది. కనుక మీరు దేవునితో మాట్లాడుతూ ఉండండి, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాక్యము కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గములన్నిటినీ కూడా ఆయనకు అప్పగించాలట. అంటే చూడండి, కొన్ని బరువు బాధ్యతలన్నీ కూడా మన మీదనే పెట్టుకుంటాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ యొక్క మార్గములన్నీ అంటే నీ బాధ్యతలన్నీ కూడా ఆయనకు అప్పగించి, ఎవరిని నమ్ముకోవాలట అంటే దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. అంటే ఈ కార్యము ఆయన నెరవేరుస్తాడు అన్నప్పుడు, ఆయన దగ్గర నుంచి నీకు సపోర్టు దొరికినప్పుడు నీ కార్యము నెరవేర్చబడడానికి ఎవరో బంధువులో, స్నేహితులో, అమ్మో నానో నిన్నో బలపరిచి, అధికారులను బలపరిచి ఆయన కార్యం చేస్తాడు. కానీ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి అంటే, నీ మార్గములన్నీ కూడా ఆయనకు అప్పగించాలి, ఆయనను నమ్ముకోవాలి. నీ కార్యము ఆయన నెరవేరుస్తాడంట. నీ కార్యము చూడండి, మీరు ఆలోచించండి. గత సంవత్సరాలు, గత రోజులన్నీ కూడా ఎన్నోసార్లు మనకు ఆయన కార్యములు నెరవేర్చిన దేవుడుగా ఉంటున్నాడు, మన పక్షముగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు, మన మార్గములన్నిటినీ సరారము చేసిన దేవుడుగా. ఇప్పుడు ఇక సహాయము దొరకది అనుకున్న సమయంలో కూడా ఆయన సహాయాన్ని పంపించాడు. ఇంకా ఏం ఓపు లేదు అనుకున్న సమయంలో కూడా ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో ఎన్నో కార్యములు ప్రభు చేసి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, ఈరోజు అధైర్యముగా ఉన్నావా, కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా? అయ్యో, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఈ కార్యం నేను చేయలేకపోతున్నానని ఏదైనా కార్యం విషయంలో నువ్వు బాధపడుతున్నావా? నీ కార్యము నెరవేర్చబోతున్నాడు, నీకు విజయమునివ్వబోతున్నాడు, నీ నోటి నిండా నవ్వునివ్వబోతున్నాడు, ఆనంద సంతోషములు ఆయన నీ నోటిలో ఉంచబోతున్నాడు. కనుక వాక్యాన్ని నమ్మండి, వాగ్దానాన్ని నమ్మండి, మరలా చదువుతూ ఉండండి, వాక్యాన్ని ఇతరులతో పంచుకోండి, వాక్యంలో ఉన్న బలాన్ని మీరు పొందుకోండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి. అద్భుతముగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ప్రియ బిడ్డలు ఎంతమంది వాక్యాన్ని అయ్యా రిసీవ్ చేసుకున్నారో, వారి జీవితంలో అన్వయింపు చేసుకున్నారో ప్రభా, ఏ విషయంలో అయ్యా ఇంకా వారి కార్యము నెరవేర్చబడకుండా ఉన్నదో అన్ని కార్యములు వారి జీవితంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి మార్గములన్నీ కూడా నీకు అప్పగించుకున్నట్లుగా వారి మనస్సు స్థిరపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, బాధతో, వేదనతో, అనారోగ్యముతో, అప్పు బాధతో అయా కృంగిపోయి లేవలేని స్థితిలో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో వారిని అయా తండ్రి నెమ్మది సమాధానం వారిని ఏలునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన నీ కార్యములు జరగాలయ్యా. నీ బిడ్డల్ని దీవించండి,
అయ్యా చదువుకుంటున్న బిడ్డలకు అయ్యా మంచి జ్ఞానమును ఇవ్వండి. అయ్యా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరూ కూడా నీ జ్ఞానాభిషేకముతో నింపబడినట్లుగా సహాయము చేయండి. కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానము నీ కృప వారిని వెంటాడునుగాక. మహిమతో నీ బిడ్డలు నింపండి. అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరిగించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.